తెలంగాణ శాసనసభ రెండో సభాపతిగా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. సభ ప్రారంభం కాగానే లాంఛనంగా సాగిన ప్రక్రియలో ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ పోచారం ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు. స్పీకర్ చైర్లో కూర్చోవాలని ప్రోటెం స్పీకర్ పోచారంని కోరారు. ఈ సందర్భంగా నూతన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సభ్యులంతా అభినందనలు తెలియజేశారు. ఆయన రాజకీయ జీవిత ప్రస్థానాన్ని కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ ఒకంత ఉద్వేగానికి గురయ్యారు. పోచారంను మిస్ అవుతున్నానంటూ ప్రసంగించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేసీఆర్ ఆయన సేవల్ని కొనియాడుతూ ప్రసంగించారు. పోచారం రాజకీయ ప్రస్థానంలో వ్యవసాయ శాఖ నిర్వహించడం ఉజ్వలమైన ఘట్టమని కీర్తించారు. పోచారం హయాంలోనే రైతు బంధు, రైతు బీమా పథకాలు వచ్చాయని, కేబినెట్ లో ఆయన లేకపోవడం ఒక విధంగా తనకు లోటేనని చెప్పారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించిన ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలు మోపినటువంటి ఆ శుభగడియ వ్యవసాయ శాఖ మంత్రిగా తమరు పనిచేసిన కాలంలో చాలా గొప్ప నిర్ణయాలు జరిగినాయి అధ్యక్ష. తమరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించబడ్డ రైతు బంధు పథకం ఐక్యరాజ్య సమితి ప్రశంసలు కూడా అందుకుంది అధ్యక్ష. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు రకరకాల పేర్లతో రకరకాల రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ నాకు తెలిసినంతలో, నాకున్న పరిజ్ఞానంలో ఉజ్వలమైనటువంటి తమ రాజకీయ ప్రస్థానంలో ఉజ్వలమైన ఘట్టం తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయడం. నిజానికి రేపు క్యాబినెట్లో తమరు లేకపోవడం కూడా నేను మిస్ అయినట్టు ఫీల్ అవుతాను అధ్యక్ష. తమకు హృదయపూర్వకంగా నా పక్షాన, సభ పక్షాన, అందరి పక్షాన కూడా మరొకసారి తమకు అభినందనలు. ఆ తర్వాత హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంఐఎం సభ్యుడు అహ్మద్ బలాలా తదితరులు పోచారం సేవలను కొనియాడారు. అంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎం కేసీఆర్, ఈటెల, ఉత్తమ్ కుమార్ స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టారు. దీంతో స్పీకర్ గా పోచారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తనకి అవకాశం ఇచ్చిన సభకు పోచారం ధన్యవాదాలు తెలిపారు. శాసనసభాపతిగా అవకాశం కలిగేదానికి దోహదపడ్డటువంటి నా నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్స్కందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. నన్ను ఏకగ్రీవంగా శాసనసభాపతిగా ఎన్నుకున్నందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకులకు, గౌరవ శాసనసభ్యులకు మనస్ఫూర్తిగా నిండు మనసుతో నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మొత్తానికి తెలంగాణ శాసనసభ రెండో రోజు స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికతో ముగిసింది. సీఎం కేసీఆర్ భావోద్వేగంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలు పెడితే మొదటి టర్మ్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి చేసినటువంటి సేవలన్నీ కూడా గుర్తు చేశారు సీఎం కేసీఆర్. ప్రధానంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు బంధు, రైతు బీమా లాంటి రెండు అతి ప్రతిష్టాత్మక పథకాలు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి హయాంలోనే జరిగాయని, అందుకోసమే ఆయనను లక్ష్మీ పుత్రుడు అని కూడా నామకరణం చేశారని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పొగుడుతూ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, అదేవిధంగా ఆవిష్కృతమైన దృశ్యాలన్నీ కూడా అందరినీ ఆలోచింపజేశాయి, అందరికీ ఆదర్శంగా నిలిచాయి. ఒకంత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగంతో పాటుగా స్పీకర్ చైర్లో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఆనాటి జ్ఞాపకాలన్నిటి కూడా నెమరేసుకుంటూ ఆయన కూడా ఉద్వేగానికి లోనైనటువంటి దృశ్యాలు ఈరోజు అసెంబ్లీలో కనబడ్డ సందర్భం ఉంది. అదేవిధంగా ఆయన ఈసారి క్యాబినెట్లో లేకపోవడం కూడా తనకు ఒకంత చాలా లోటుగా కూడా ఉందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పారు. అయితే ఏదైనప్పటికీ స్పీకర్గా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి మరిన్ని సేవలు అందించాలని కూడా సీఎం కేసీఆర్తో పాటుగా మిగతా సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా పోచారం శ్రీనివాసరెడ్డికి అభినందన తెలిపారు. బట్టు సీన్తో కలిసి సాదిక్ టీవీ, సెక్రటేరియట్.